నమస్కారం అందరికీ. నేను ఈరోజు మీకు 2 రెసిపీస్ చూపిస్తున్నాను. ఒకటేమో 2 కూడా మింట్తో చేస్తాను. పుదీనా రైస్ అండ్ పుదీనా పన్నీర్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. మంచి ఫ్రెష్ పుదీనా, ఇది మా గార్డెన్లోదే అండి. దీన్ని మనం మంచిగా కడిగేసి పుదీనా, మిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర అండ్ సాల్ట్ వేసి మనం కొద్దిగా దీన్ని గ్రైండ్ చేసుకుందాము. మీరు ఇంత పుదీనైనా తీసుకోవచ్చు, మీకు టేస్ట్ ఎలా అనిపిస్తే అలా బెటర్. ఇలా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని మనం ఇప్పుడు రైస్లోకి యూజ్ చేయాలి. అంటే ఆల్రెడీ నేను రైస్ పెట్టాను, దీని కాంబినేషన్గా ఎగ్స్ కూడా బాయిల్ చేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని దీంట్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. మీరు ఎక్కువ కారం తినాలనుకుంటే ఇంకా మిర్చి కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను తక్కువ యాడ్ చేశాను, స్పైసీ ఎక్కువ ఉండొద్దు అనేసి. దాంట్లో కొద్దిగా పసుపు వేసేసుకొని పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకొని దాన్ని మనము రైస్లోకి కలిపేసుకోవాలి. నేను రైస్లో ఆల్రెడీ కొద్దిగా సాల్ట్ అండ్ కొద్ది గీ వేసి కలిపాను. దాంట్లోనే ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్న పేస్ట్ని దీంట్లో కలిపేసి బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ ఫ్రై చేయాలి. ఎలా అంటే పన్నీర్ని చిన్నగా క్యూబ్స్లా కట్ చేసేసుకొని మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనము కట్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనము ఈ పుదీనా ఫ్రై చేసాం కదా పేస్ట్ని, దాంట్లోనే ఈ పన్నీర్ వేసి కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా పసుపు వేసి ఈ కట్ చేసుకున్న పన్నీర్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ దాంట్లో ఆయిల్ ఉంది కాబట్టి నేను ఇంకా ఆయిల్ వేయలేదు, మీరు కావాలంటే వేసుకోవచ్చు ఒకవేళ లేకపోతే. చాలా క్విక్గా అవుతుందండి. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లో మీకు కావాలంటే కరివేపాకు కూడా వేయచ్చు. ఎవరైనా వచ్చినప్పుడు మనం ఇలా స్పెషల్గా చేస్తే చాలా బాగుంటుంది. ఇదే రైస్ కోసం మనం హోటల్స్లో తింటాము, రెస్టారెంట్లో తింటాము, బట్ ఇంట్లో చేసుకున్నంత హెల్తీగా, నీట్గా, టేస్టీగా ఉండవు. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. రైస్ అయిపోయిందండి, ఇప్పుడు మనము సర్వ్ చేసుకుందాం. అలాగే బాయిల్డ్ ఎగ్స్ కూడా పొట్టు తీసేసుకొని మీకు కావాలంటే అది కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే అలానే పెట్టేసుకోవచ్చు. ఈరోజు చేసిన నేను, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.